రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. అది మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఈ దారుణం జరిగింది. యువతి పైన అత్యాచారానికి యత్నించారు దుండగులు. రాయితో కొట్టి దుండగుల నుంచి తప్పించుకుంది సదరు యువతి. మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఆ బాధిత యువతి. స్పాట్ని పరిశీలించారు మేడ్చల్ పోలీసులు. కేసుని రైల్వే పోలీసులకి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇటీవలే ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటన మరొక ముందే మరోసారి రైల్వే స్టేషన్లో ఈ దారుణం జరిగింది. గతంలో ఒక మహిళ ఎంఎంటీఎస్ ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి కొంపల వైపుగా వెళ్తోంది. మార్గ మధ్య అల్వాల్ దగ్గర కొంతమంది దిగిపోయారు. ఆ తర్వాత ఎంఎంటీఎస్ రైల్లో ఒక యువకుడు తనపై దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే రన్నింగ్ ట్రైన్ల నుంచి దూకేసింది. చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కొంత బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఈ ఘటనలు వరుస ఘటనలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు రైల్వేస్లో రైల్వే స్టేషన్స్లో అయితే కట్టునటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నాము. ఎప్పటికప్పుడు సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది. అందరినీ ఒక కంట కనిపెడుతూ ఉంటామని చెప్పి పదుల సంఖ్యలో ఉన్నటువంటి పోలీసులు కానివ్వండి, సీసీటీవీ కెమెరాలు కానీ ఈ యొక్క దుండగులని, ఈ యొక్క దుర్మార్గులని ఏం చేయలేకపోతున్నాయి. తాజాగా మేడ్చల్ రైల్వే స్టేషన్లోనే ఈ దారుణం జరగడం అనేది మరింత కలకలం రేస్తోంది. యువతిపై అత్యాచారానికి యత్నించారు కొంతమంది దుండగులు. అయితే ఈ నేపథ్యంలోనే రాయితో కొట్టి సదరు యువతి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది.